స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమా టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. హైడ్రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పుల్లో ఈ హైడ్రా అని ఒకటి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ హైడ్రా అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రపంచం సృష్టిస్తుంది. సంచలనాత్మకంగా ఈ హైడ్రా వ్యవస్థ అనేది మారిందని చెప్పుకోవచ్చు. ఈ హైడ్రా వ్యవస్థ పైన ఇప్పటికే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. దీనిపైన స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఈ తీసుకొచ్చినటువంటి ఈ హైడ్రా ఏదైతే హైడ్రా వ్యవస్థ ఉందో దీన్ని తాను స్వాగతిస్తూ ఇది ఒక మంచి పరిణామం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. అయితే హైడ్రా వ్యవస్థ ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఎవరైతే అక్రమంగా భూములను చెరబట్టి కబ్జాలు గురి చేస్తారో వాళ్ళకైతే ఇది ఒక చెంపపేట లాంటిదని చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్లో రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ హైడ్రా అనేది స్టార్ట్ చేసి అక్కడ ప్రముఖ సినీ హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ దీన్ని కూలగొట్టడంతో అటు సామాన్య ప్రజల్లో ఇటు చాలామందిలో కూడా హైడ్రా పైన చాలామందికి ఒక నమ్మకం ఏర్పడింది. సో ఈ హైడ్రా అనేది వస్తే చాలా బాగుంటుంది అన్నట్టుగా చాలామంది కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దీనిపైన కూడా చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అటు వేరే ఇతర పార్టీలు కావచ్చు, కొంతమంది సోషల్ మీడియా వ్యాప్తంగా చాలామంది హైడ్రా అనేది ఒక్కరికే కాకుండా పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా పనిచేయాలన్నట్టుగా చాలామంది కూడా తన వివరణ ఇచ్చాడు. సో హైడ్రా అనేది కరీంనగర్లో వస్తే ఎలా ఉంటుంది, హైడ్రా అనేది కరీంనగర్కి రావాల్సిన అవసరం ఉందా, హైదరాబాద్ తరహాలో కరీంనగర్లో కూడా భూ కబ్జాలు అనేది జరుగుతున్నాయా, చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు ఇక్కడ కూడా కరీంనగర్లో కబ్జాలు పెట్టారా, సో హైడ్రా అనేది ఒకవేళ కరీంనగర్కి వస్తే ఎలా ఉంటుంది, కరీంనగర్ ప్రజలు దీన్ని స్వాగతిస్తారా, ఏమంటారో వాళ్ళు అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తారన్న? ఎలక్ట్రీషియన్ చేస్తారు. ఓకే, హైడ్రా అనేది ఇప్పుడు హైదరాబాద్లో ప్రజెంట్ మొత్తం ప్రపంచం సృష్టిస్తుంది కదా. సో హైడ్రా అనేది మన కరీంనగర్కి అవసరం ఉందా, కరీంనగర్కి రావాలనుకుంటుంది, మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. కరీంనగర్కి వస్తే మంచి పరిణామాలు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న పోయిన వాటి అన్నీ మన స్వాధీనం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడున్న పోయిన భూములన్నీ అవి గవర్నమెంట్ పట్టించుకుంటారు. పట్టా భూములకు కూడా అదుపు లేకుండా అన్నట్టు వ్యవస్థ వస్తుంది. హైడ్రా వచ్చుడు ఒక మంచి పరిమాణం అది. అంటే కరీంనగర్లో కూడా కబ్జాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు మీరు? జరుగుతుంది. సో హైడ్రా రావాలి కరీంనగర్. హైడ్రా వస్తే చాలా మంచి పరిమాణం జరుగుతుంది. ఓకే, హైడ్రా వస్తే ఎలా పనిచేయాలనుకుంటున్నారు? అంటే అందరికి ఒకేలాగా సమానంగా ఉండాలా, ఎట్లా అనుకుంటున్నారు? అందరికి సమానంగా ఉండాలి. కాకపోతే మిడిల్ వాళ్ళకు కొద్దిగా వాళ్ళ ఇల్లు లేని వాళ్ళకి ఇందిరా సంథింగ్ ఏదో ఒకటి సెట్ అయ్యేటట్టు చేస్తే చాలా మంచి పరిమాణాలు జరుగుతాయి. ఓకే, సో కరీంనగర్ రావాలి హైడ్రా అంటే రావాలి. మొత్తానికి హైడ్రా మీద ఎంతమంది అడిగినా కూడా చాలా మంది కూడా పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. కానీ కొంతమంది మాత్రం కొంచెం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అడుగుతాం, వాళ్ళు ఏమంటారు. అన్న చెప్పండి, హైడ్రా అనేది కరీంనగర్కి వస్తే బాగుంటుందా, వచ్చే అవసరం ఉందా హైడ్రా అనే నమస్తే అన్న, నా పేరు జంగిల్ అఖిల్, 21 డివిజన్ సీతారాంపూర్ కరీంనగర్. ఈ హైడ్రా అనేది హైదరాబాద్లో స్టార్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన కరీంనగర్లో తప్పకుండా హైడ్రా అనేది స్టార్ట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నాం అంటే అన్న, కరీంనగర్లో ఒకటో డివిజన్ నుంచి వెళ్ళి మొదలు పెడితే 60 డివిజన్లు ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్లో ఒక 10-15 ఇల్లులు కుంటలల్లో ల్యాండ్ కబ్జా చేసి కట్టినారు. పక్కా చెప్తున్నా హైడ్రా అనేది రావాలని మేము కోరుకుంటున్నాం. ఒక్కోటో డివిజన్ నుంచి మొదలు పెడితే 60 డివిజన్లలో ప్రతి డివిజన్లో ఒక 10-15 ఇల్లులు కుంటలు ఉన్నట్టు స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. ఒకటి. రెండోది, ఆల్రెడీ పెద్దపల్లిలో స్టార్ట్ చేసినారు. సో పెద్దపల్లిలో స్టార్ట్ చేసింది మేము 2 రోజుల క్రితమే న్యూస్లో చూడడం జరిగింది. కరీంనగర్కి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. ఎప్పటికున్నా ఈ హైడ్రా అనేది ఇట్లనే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేసిండు, ఆర్డర్స్ ఇచ్చేసిండు కలెక్టర్ వాళ్ళకి. ఎంత తొందర ఇది వస్తే అంత హ్యాపీగా మేము ఫీల్ అవుతాం. ఇది మేము అనుకుంటుంది. ఓకే, అంటే హైదరాబాద్ తరహాలో కరీంనగర్లో కబ్జాలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? 100% హైదరాబాద్లో కబ్జాలు ఎంత ఉందో హైదరాబాద్ కంటే కరీంనగర్లో ఎక్కువ ఉంది కబ్జా. హైదరాబాద్లో తక్కువ, కరీంనగర్లో ఎక్కువ ఉంది.
కర్మాలలో కొన్ని డివిజన్లలో అయితే ఇంకా చాలా ఉన్నాయి. హైడ్రా అనేది ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నామండి మేమైతే. హైడ్రా వస్తే ఆ బుల్డోజర్లు కరీంనగర్కి ఎప్పుడెప్పుడు వస్తుందని నాలాంటి యువత ఎదురు చూస్తుండు. ఆ బుల్డోజర్లకి వెల్కమ్ చెప్పడానికి కూడా రెడీ ఉన్నాం. మీ పేరు సార్? నా పేరు సత్యనేని ప్రభాకర్, 20 డివిజన్ ఆరపల్లి. ఏం చేస్తారు సార్? మాది వ్యవసాయం. వ్యవసాయం. ఓకే సార్, ప్రజెంట్ హైడ్రా అనేది మొత్తం సంచలనం సృష్టిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా నిన్న డిప్యూటీ సీఎం అక్కడ పవన్ కళ్యాణ్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అరే మంచి పరిణామం తీసుకురావడం అని చెప్పాడు. సో హైడ్రా అనేది కరీంనగర్కు అవసరం ఉందా, వచ్చే అవసరం ఉందా, మీరు ఏమనుకుంటున్నారు? అది హైడ్రా కరీంనగర్ ఖర్చులు మంచి శుభ పరిణామం, చాలా మంచిది. ప్రభుత్వం మంచి ఆలోచనతో చేసింది. ఇది చాలా మంది స్వాగతిస్తున్నారు. నేను కూడా దాన్ని స్వాగతిస్తున్నాను. ఓకే, అంటే కరీంనగర్లో కబ్జాలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? పక్కా జరుగుతున్నాయి. ఓకే, వచ్చేది మంచిది. దాన్ని కలెక్టర్ గారు ఏం చేయాలంటే ఇమ్మీడియట్లీ దాన్ని నాలా ఎక్కడ ఉన్నది, కబ్జా శిఖం ఎక్కడ ఉన్నది, ఈ బఫర్ ఎక్కడ ఉన్నది, ఇవన్నీ కొలతలు చేసి పెడితే సామాన్యులకు నష్టం రాకుండా మోసపోకుంటుంటారు. ఓకే, చాలా మంది కూడా మీలాగా హ్యాపీగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతమంది సోషల్ మీడియా వ్యాప్తంగా ఏమంటున్నారంటే దీన్ని అందరూ సమానంగా చేయాలి, ఒకరికి చేయడం ఒకరికి చేయడం కాకుండా అందరికి సమానంగా చేయాలన్నట్టుగా ఆరోపణ చేస్తున్నారు. దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా కావాలని ప్రజలందరూ కోరుకుంటారు దీన్ని. ఓకే, పక్కగా తెలంగాణ రాష్ట్రం మొత్తం చేయాలి. అది అందరి అభిప్రాయం ఉన్నది, నా అభిప్రాయం కూడా అది. అంటే పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా అందరూ స్వాగతిస్తారు దీన్ని, ఎవరు వ్యతిరేకిస్తలేరు. సో కరీంనగర్కి రావడం అయితే శుభ పరిణామం అంటారు. శుభ పరిణామం, అవసరం ఉంది కరీంనగర్, బాగా అవసరం ఉన్నది. అందరు దీన్ని స్వాగతిస్తున్నారు. గ్రామాలలో కూడా మన డివిజన్ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. అందరికీ మంచిది ఇది. మేడం, ఇది హైడ్రా అనేది ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంచలనాలు కావచ్చు, పెన్ను ప్రకారం సృష్టిస్తుంది. సో హైడ్రా అనేది మన కరీంనగర్కి వస్తే బాగుంటుందా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కరీంనగర్కి వస్తే బాగుంటుందా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే కూల్ చేసిండ్రు అని మనం విన్నాం. సో నేను చెప్పేది ఏంటి అంటే బిఫోర్ గవర్నమెంట్ రెస్పాన్స్ తీసుకుంటేనే కదా వాళ్ళు బిల్డ్ చేసి ఉంటారు అక్కడ. సో అలాంటిది ఏది వచ్చినా కూడా ఫస్ట్ బిఫోర్ గవర్నమెంట్, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్, నెక్స్ట్ వచ్చే ఏ గవర్నమెంట్ అయినా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఫస్ట్ ఒకరిది కూల్ చేస్తున్నాము అంటే ఎంతో మంది ఎన్నో డబ్బులు కూడబెట్టుకొని వాళ్ళ కష్టార్జితంగా వాళ్ళు దాన్ని బిల్డ్ చేసుకుంటారు. అలాంటిది ఇక్కడ వస్తుంది అని అంటే సేమ్ ప్రాబ్లం మనం ఫేస్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ గవర్నమెంట్ షుడ్ బి టేక్ ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ. బిఫోర్ గవర్నమెంట్ మీకు కట్టుకోవడానికి ఒక పర్మిషన్ ఇచ్చింది అని అంటే నెక్స్ట్ గవర్నమెంట్ షుడ్ బి యాక్సెప్ట్ ఇట్ కదా. అలా ఉంటేనే మన ప్రజాస్వామ్యంలో పబ్లిక్ కి ఒక మంచి అంటే న్యాయం జరుగుతుంది అన్నట్టు. అదర్వైజ్ లేదన్నట్టే. అలాంటిది రావడం రాకపోవడం అనేది నేను ఏం మాట్లాడను. బట్ చెప్పేది ఏంటి అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా పబ్లిక్ నష్టపోవద్దు ఎక్కడ. ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ. ఇప్పుడు ఒకరిని వదిలేసి ఇంకొకరిని చూస్ చేసుకున్నాము అంటే హ్యాపీగా ఉండడానికే కదా. మళ్ళీ వీళ్ళు ఏదో ప్రాబ్లం చేయడం, వీళ్ళు పోయినాక ఇంకొకరు ప్రాబ్లం చేయడం అలా జరగొద్దు. ఏదొచ్చినా లోయర్ నుంచి మొదలు పెడితే అప్పర్ వరకు కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది మనం చూడాలి. అప్పుడే ప్రాపర్ గా ఉంటది. సో నేను అంగీకరించానా అని అంటే ఏదున్నా నిజాయితీగా బిఫోర్ గవర్నమెంట్, ఆఫ్టర్ గవర్నమెంట్ చూసి ఒక ప్రొసీజర్ లోకి వెళ్తే ఏదైనా మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం అంతే. సో ఫైనల్ ఏమంటారు? కరీంనగర్కి వస్తే బాగుంటుందా? ఎట్లా? అగైన్ ఐఎమ్ టెల్లింగ్, కరీంనగర్కి వస్తే బాగుంటుందా అంటే సేమ్ చెప్తున్నా, అందరికి ఈక్వల్ గా ఉండాలి. ఎక్కడనైనా కూడా న్యాయం అనేది ఉండాలి, అన్యాయం జరగదు ఎవరికి కూడా. పార్టీ అతీతంగా కూడా నేను చెప్పను. ఏ పార్టీ అయినా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మేజర్ రోల్ ఏంటి అంటే పార్టీలు ఉన్నాయి ఎందుకండి, పబ్లిక్ హ్యాపీగా ఉండడానికి, పబ్లిక్ లో వాళ్ళకి కావాల్సిన ఏ అవసరాలనైనా తీర్చడానికి. అంతేగాని ఈ పార్టీ గొప్ప ఆ పార్టీ గొప్ప కాదండి. నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా ఫైనల్ ఇండియాలో ప్రతి పబ్లిక్ హ్యాపీగా ఉండాలి అంతే. అన్న పేరు? నా పేరు పాదం శివరాజు, మా సీతారాంపూర్. ఏం చేస్తారండి? నాది బిజినెస్, ఇంకా పొలిటికల్లో కూడా తిరుగుతాను. ఓకే, ఇప్పుడు హైడ్రా అనేది మన కరీంనగర్కి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? హైదరాబాద్ తరాల్లో మనకు కూడా అవసరం ఉందా హైడ్రా కరీంనగర్? ఇక్కడ ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా భూములకు బాగా డిమాండ్ ఉంది కాబట్టి
పొలాలన్నీ పక్కకు పెట్టి మరి రియల్ ఎస్టేట్ చేస్తున్న రోజులు ఇది. ఓకే ఇక్కడ కంపల్సరీ కూడా భూములు కూడా కబ్జా అవుతున్నాయి, కుంటలు కూడా కనుమరుగైపోతున్నాయి. ఓకే నీళ్లు ఊట కూడా ఇప్పుడు ఇళ్లలో ఎక్కడ చూసినా కూడా బోర్లు 1000 ఫీట్లకు తక్కువ ఎక్కడ వేసినా కూడా ఎండాకాలం నీళ్లు ఉంటలేవు. మొత్తం ట్యాంకర్లతో వాడుతున్న పరిస్థితి ఏర్పడ్డది కదా. ఈడ కూడా భూములు బాగా కబ్జా అయిపోతున్నాయి, కుంటలు అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. కాబట్టి కంపల్సరీ ఆ కుంటలో జరిగిన నిర్మాణాలు కూడా అదుపులో ఉండాలంటే ఇలాంటి హైడ్రా లాంటివి వస్తేనే ఇక్కడ అందరు కూడా అదుపులో ఉంటారు. ఓకే మీరు పార్టీ అన్నారు, ఏ పార్టీలో ఉన్నారు? నేను బీజేపీలో ఉన్నా ప్రజెంట్. ఓకే బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హైడ్రా అనేది అందరికీ సమన్వయం చేయాలి, నాగార్జున చేశారు బాగానే ఉంది, కానీ ఓవైసీ విషయంలో ఎందుకు జాప్యం చేస్తుంది అన్నట్టుగా ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. మీరు సమర్థిస్తారా? మీరు ఏమంటారు? కంపల్సరీ ఆయన అన్నది కరెక్టే కదా. ఇప్పుడు ఒకరికి న్యాయం ఇంకోరికి ఇంకోలా పక్షపాత ధోరణి అనేది ఉండద్దు. రాజకీయంగా మిత్రపక్షాలలో ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళ పన్యాయం వీళ్ళ పన్యాయం అన్నట్టు ఉండద్దు. అసలు ఫస్ట్ ఈ ప్రభుత్వానికి ఓవైసీ కాలేజు కూలగొట్టేంత దమ్ముందా, అదే మేము అడిగింది. అంత దమ్ముందా, లేకపోతే కేవలం వీళ్ళు ఏదో హైప్ కోసం అని చెప్పేసి ఒక కన్వెన్షన్ కూలగొడితే మాకు హైప్ వస్తుంది, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా మార్పు జరుగుతుంది అనుకుంటే మాత్రం పొరపాటే. ఇది సూక్ష్మంగా ప్రతి దగ్గర కూడా పోయి సామాన్య ప్రజలకు కూడా సమన్వయం జరిగినప్పుడే ఈ హైడ్రా సక్సెస్ అయినట్టు మేము భావిస్తాం. సో అందరి పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా హైడ్రా అనేది పనిచేస్తేనే మీరు కరీంనగర్కి రావడం కూడా మీరు ఒప్పుకుంటారు, స్వాగతిస్తారు, అంతేనా? కంపల్సరీ అది ఎక్కడున్నా సరే కరీంనగర్లో ఉండాల్సిందే. అది న్యాయం ప్రతి ఒక్కరికి సమానంగా జరగాలి అంతే. ఇప్పుడు మళ్ళీ మిత్రులు మా పార్టీ వారు అని చెప్పేసి వాళ్ళకి మినహాయింపులు అట్లాంటివి ఏమి ఉండదు. ఇప్పుడు కొంతమంది వాక్యాలు కూడా వేస్తారు, పొంగులేటి వాళ్ళది కూడా చెరువుల్లో కబ్జా జరిగిందని చెప్పేసి అంటున్నారు. అవి కూడా సూక్ష్మంగా వెళ్ళాలి. టీవీ ఛానల్స్ కూడా, మీడియా కూడా అక్కడికి వెళ్ళి కవరేజ్ చేయాల్సిన అవసరం ఉండాలి. ఎందుకంటే కొంతమంది మాత్రం హైక్ చేసి వార్తల్లోకి ఎక్కి తర్వాత దీన్ని ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత హైడ్రా అనేది 2వ పేజీకి వచ్చేసింది. అట్లా మళ్ళీ దీన్ని కొన్ని రోజుల తర్వాత 3వ పేజీ పడిపోతుంది, తర్వాత అసలు రాదు, ఏదో అప్పుడు జరిగింది అన్నది చెప్పుకోవడం అవుతుంది. అట్లా కాకుండా కంపల్సరీ కూడా దీన్ని ఎప్పటికీ కొనసాగిస్తూ ఉండాలి. అంటే ఈ సీజన్ మంది కానీ కాకుండా ప్రతిసారి కొనసాగిస్తే కూడా ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి మేము భావిస్తాం. థ్యాంక్ యూ. నా పేరు నర్సాగౌడ్. ఏం చేస్తారండి? నేను 2020 కాంగ్రెస్ ఇన్ఛార్జ్. ఓకే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీ పార్టీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది, హైడ్రా అని చెప్పేసి. సో దానిపైన చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సామాన్య ప్రజలు. సో హైడ్రా అనేది హైదరాబాద్ వరకే పరిమితం కావాలా, లేదంటే మన కరీంనగర్కి వచ్చే అవకాశం ఉందా, వస్తే బాగుంటుందా, ఇక్కడ అవసరం ఉందా అనుకుంటారు? హైదరాబాద్ కరీంనగర్ రావడం చాలా సంతోషం. కరీంనగర్ ప్రజలు కోరుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వారి ఆలోచన ప్రకారం కరీంనగర్ రావడం చాలా మంచిది. అందరూ ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు కావాలని. ఇక్కడ స్థానిక నాయకులు, గత ప్రభుత్వం చాలా కబ్జాలు జరిగినాయి. ఓకే వస్తే ప్రజలు చాలా సంతోషపడ్డారు హైదరాబాద్ వస్తే. ఓకే అంటే హైదరాబాద్ తరహాలో కరీంనగర్లో కూడా కబ్జాలు జరిగినాయని అంటున్నారా? చాలా మటుకు జరిగినాయి. ఓకే కావాలి మన సీతారాంపూర్లోనే జరిగినాయి. ఓకే మిగతా అక్కడ కూడా చాలా జరిగినాయి. మాకు తెలిసిన మటు సీతారాంపూర్లో కబ్జా జరిగినాయి, చెరువులు కబ్జా చేశారు. ఓకే ఇక్కడ గత ప్రభుత్వ పాలకులు. ఓకే సో హైడ్రా మీద చాలామంది, అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి చాలామంది కూడా పాజిటివ్ రెస్పాండ్ అవుతున్నారు, కానీ కొంతమంది మాత్రం ఇది కొందరికే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పక్కన పెట్టేసి కొంతమందికి చేస్తున్నారు, కొంచెం హైప్ క్రియేట్ చేస్తున్నారు అన్నట్టుగా దీన్ని అది చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక ఇన్ఛార్జ్గా? కబ్జా చేసిన వాళ్ళకు ఇది ఇలాంటివి నచ్చడం లేదు, వాళ్ళే కావాలని బురదలుతున్నారు. ఓకే సీఎం రేవంత్ రెడ్డి కానీ గవర్నమెంట్. ఓకే సో మొత్తానికైతే కరీంనగర్కి హైడ్రా రావాలని కోరుకుంటారు, ఇక్కడ అవసరం ఉందనుకుంటాం. మీరు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషం మాకు రావాలని. సంతోషం. థ్యాంక్ యూ.